హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. అందరు బాగున్నారండి. ఈరోజు మరో వీడియో మేము ఎందుకు వచ్చామండి. ఈరోజు మా స్టైల్లో కొబ్బరి ఉన్నామండి. సో ముందుగానే మేము 2 కొబ్బరికాయలు తీసుకొని దాన్ని కట్ చేసుకొని ముక్కలుగా చేసుకొని ఇదిగో చూసారండి, కొబ్బరి పాలు అనేది రెడీ చేసి పెట్టుకున్నామండి. ఇది బాస్మతి రైస్ అండి. 5 గ్లాసులు తీసుకున్నామండి. గ్లాస్కి 2 గ్లాసులు కొబ్బరి పాలు అనేది మనం యాడ్ చేసుకుందామండి. సో ప్రిపరేషన్ అనేది చూసుకుందాము. ముందుగానే ఈ స్టవ్ ఆన్ చేసుకొని కడాయిని పెట్టుకున్నామండి. కడాయి కాదు, మామూలు డేక్షా పెట్టామండి, అల్యూమినియం డేక్షా. చూసారండి. సరే స్టవ్ ఆన్ చేసుకుందామండి. సో ఈ డేక్షాలో మన కొబ్బరి అన్నం అనేది రెడీ చేసుకుందామండి. సో ఇది 50 గ్రాములు అనేది నెయ్యి అనేది పోసుకున్నామండి. సో చూసారండి, 50 గ్రామ్స్ దుర్గా నెయ్యి తీసుకున్నామండి. అంటే మన ఇంట్లో తయారు చేసుకున్నది కానీ విడిగానే మేము కొనుక్కున్నామండి ఇది. సో ముందుగా పక్కన పెట్టుకున్న ఈ చెక్క లవంగాలు అనేది వేసేసుకుందామండి తాలింపులాగా. ముందుగా పక్కన తీసి పెట్టుకున్న కొబ్బరి పాలని పోసేసుకుందామండి. అట్లా వాసనకే నూరుంటారు. నెయ్యిలో ఈ చెక్క లవంగాలను కొంచెం బాస్మతి రైస్ కూడా వేసేసుకుందామండి. యూట్యూబ్ స్టార్ట్ చేసిన తర్వాత ఇంతవరకు కొబ్బరి అనేది మేము చేసుకోలేదండి. ఎప్పటి నుంచో అనుకుంటున్నాము. అంటే మేము ఎందుకు వెయిట్ చేసామంటేనండి, నాటుకోడి కోసం చూస్తున్నామండి. ఇక్కడ మన దగ్గరికి వచ్చేటికి వెళ్ళాలంటే సింగనగర్ లేకపోతే నున్న అటు సైడ్ వెళ్ళాలండి. మాకు ఇక్కడ తొందరగా అది నాటుకోడి రుచిగా ఉందండి. సూపర్ అండి, చాలా బాగుందండి కాంబినేషను. ఎమ్మీగా ఉందండి. కానీ చేయబెడుతుంటేనే కాలిపోతుందండి మెయిన్ చెయ్యి. చూసారండి, తిన్నట్టు చూపిస్తాను. చెయ్యి అనేది కాలిపోతుందండి. ఇప్పుడే డేక్షాల నుంచి మనం వేసుకున్నాం కదా ప్లేట్లోకి, బాగా వేడిగా ఉందండి. చూసారండి ఎలా ఉందండి కాంబినేషన్. ఎమ్మీ కాంబినేషన్ అండి. పెడతా పెట్టలేస్తే ఓకే. తీసేచి ప్లేట్. సో చూసారండి, కొబ్బరి అన్నము వేడివేడి కొబ్బరి అన్నం కొంచెం వేసుకున్నాను ప్లేట్లో. దీని కాంబినేషన్గా చికెన్ కర్రీ చూసారండి ఎలా ఉందో. సో ఈరోజు మా రెసిపీ వచ్చేసేసి కొబ్బరి అన్నము విత్ బాయిలర్ కోడి, నాటుకోడి అయితే కాదు.